చేసుకోవాలి. నమ్మకం ఏంట్రా? మా నాన్నకి డార్లింగ్. ఇప్పుడు నువ్వు చెయ్యి. చెప్పు. 0891. హలో హలో ప్రభాస్ రాజు స్పీకింగ్ హియర్. అబ్బా నేనా బుజ్జిని. రాజా చిట్టి ఫోన్ చేసిందిరా. నిజం? ఎప్పుడు? నాకు నంబర్ కూడా ఇచ్చిందిరా. ఒరే దానికి నిన్ను చూడాలని ఎంత తప్పనగా ఉందో, ఎంత ఆశగా ఉందో తెలుసా? ఉండు, ముందు వచ్చేటికి నెంబర్ రాసుకో. అడే పేపరు పెన్ను ఏమన్నా కుడుగా. అరే రాసుకోరా. ఒక నిమిషం అన్న ఉండు. అడే అరే అరే అడే ఒత్త పెన్ను కుట్టాడే. రాజా నొట్టేసుకుంటున్నావా? ఉండు. అమ్మ దొరికింది. రాజా చెప్పురా. 9989 68834 రాసుకున్నావా? ఐ లవ్ యూ రానా. ఐ ఆల్సో లవ్ యూ రాజా. థ్యాంక్ యూ రానా. పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ ఫోన్ ఎక్కడికి బే? టిప్పర్లో వెళ్ళి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. Is she coming tomorrow? Yes, I think so. Of course. అరే ఓ వెహికల్ ఏమైనా చూడరా. అరే ఓ స్కూటర్ గానీ ఒక కార్ గానీ అలాంటిది ఏమన్నా. అరే మాల్ మధ్యలో విడిచి చూస్తారేంట్రా? చెయ్. ఎవడ్రా నా కాలు ఎరగొట్టేసింది? నెంబర్ చెప్తాను, అడ్రస్ ఇస్తావా? నెక్స్ట్ క్యాబిన్ అడగండి. హలో, నెంబర్ ఉంది, అడ్రస్ కావాలి. నెంబర్ చెప్పండి. 9989968834. 68834. ఇదేనా? చిట్టి అసలు పేరు మేఘనా. ఇదిగో అడ్రస్ లే కాదు కానీ మీరు కనెక్షన్ ఇచ్చే ముందు ఫోటోలు లాంటివి తీసుకురా. తీ నువ్వా నా చిట్టి? నేను నీటిలో చిట్టి డార్లింగే. ఏంట్రా నా చెల్లిని చిట్టి అని పేరు పెట్టి పిలుస్తున్నావు? నీకు విషయం చెప్పాలి. ఏమిట్రా? డార్లింగ్, చిట్టి ఎవరో తెలుసా డార్లింగ్? నా చిట్టి డార్లింగ్. వైజాగ్ లో చిట్టింటి పక్కనే ఉండేవాడు డార్లింగ్. నా పేరు బుజ్జి డార్లింగ్. నేను లండన్ నుంచి వచ్చింది బుజ్జిగాడి కోసం. బుజ్జి? చిట్టి కోసం 12 ఏళ్ళు బయట ఎక్కడో ఉన్నాను డార్లింగ్. నీ చెల్లె నా చిట్టి అని నేను అనుకోలేదు డార్లింగ్. నేను నిన్ను చంపుదామని వస్తే నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నాడు డార్లింగ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ సీరియస్లీ లవ్ యూ డార్లింగ్. చిట్టది నా చిట్టే డార్లింగ్. నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు చాలా మంచోడు డార్లింగ్. నా మాట వింటావా? చెప్పు డార్లింగ్. అయితే నువ్వే బుజ్జి ఉన్న సంగతి చిట్టికి చెప్పొద్దు. అదేం డార్లింగ్? బుజ్జి చిన్నప్పటి నుంచి నా చెల్లెలు నాపై కోపం పెంచుకుంటూనే పెరిగింది. ఏనాడు నాతో ఉండలేదు. వాళ్ళ బాబాయ్ ఇంట్లో పెరిగింది. ఆ తర్వాత చదువు కోసం లండన్కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడే నాతో వచ్చింది. నువ్వు బుజ్జి అని తెలిస్తే నా చెల్లెలు నన్ను వదిలి నీతో పాటే వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ పాటైనా నా చెల్లెలు నాతో ఉండని, మారుతుందేమోనని ఆశ. నాకు నా చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు. నేను చేయలేని పని నువ్వు నన్ను అడుగుతున్నావు డార్లింగ్. చిట్టిని చూస్తే చెప్పకుండా నేను ఉండలేను డార్లింగ్. నా బాధ నీకెలా తెలుస్తుందిరా? నువ్వు దూరం అయ్యాక నీ తండ్రి నీ గురించి ఎంత ఏడ్చుంటాడో నాకు తెలుసు. ఏదో ఆకతాయితనంలో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక నీ చిట్టి గురించి తప్ప నీ తండ్రి గురించి ఏ రోజూ ఆలోచించి ఉండవు. అలాగే నా చెల్లెలు నీ గురించి తప్ప ఈ అన్నయ్య గురించి ఏ రోజూ ఆలోచించి ఉండదు.
కళ్ళ ముందే చిట్టి వెళ్ళిపోతుంటే ఆగానంటే కేవలం నీకోసం డార్లింగ్. ఏడుపు వచ్చేస్తుంది డార్లింగ్. సరే 12 ఏళ్ళు చిట్టి కోసం ఆగా, నీకోసం 12 రోజులు ఆగుతా. ఆ తర్వాత కష్టం డార్లింగ్. నేను బుజ్జని చెప్పను, కాకపోతే అప్పుడప్పుడు సైట్ కొట్టుకుంటానే. సైట్ ఏంట్రా? చూపిస్తాను డార్లింగ్. హలో, ఎవరు? ఏండే మీ వాయిస్ బాగుందండి, ఏమన్నా మాట్లాడండి. రే, ఎవరా నువ్వు? అంటే పాట ఏమన్నా పాడండి. పళ్ళు రాళ్ళిపోతాయి అదవా. పెట్టి ఫోన్. ఇంతే డార్లింగ్, ఎందుకంటే ఏం చేయను. కానీ డార్లింగ్, చిట్టి వాయిస్ ఇంత ఫోన్ లో ఎప్పుడు ఇరుకో తెరియమా? అయ్యో బాబోయ్. ఏయ్, చిట్టికి నువ్వు కూడా చెప్పుకో. నానా సంఖ్యలు నాకితే పని అయింది. మాచిరెడ్డి గారితో చెప్పు కొడుకులు వస్తున్నారని. రండి. అబ్బా కొడకల్లారా, ఏనుగంత బలం, కొండంత ధైర్యం వచ్చేసిందిరా. మనం ఏ యాంగిల్లో అయినా సరే మర్చిపోకూడని పేరొక్కటే, శివన్న. శివన్న శివన్న. హైదరాబాద్ అంతా నెతికేసాం, ఇటు దొరకడా? ఒరే బుజ్జా, ఒరే బుజ్జా, ఎక్కడ్రా? ఎతకలేక చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బుజ్జి? బుజ్జి అంటే మా ఫ్రెండ్ పేరండి. మా ఫ్రెండ్ అని ఎత్తుకుంటున్నాను. మీది వైజాగా? అవును, మీకెలా తెలుసు? బుజ్జి అంటే ఎంవిపి కాలనీ బుజ్జా? ఆ, రాజు గారు అబ్బాయా? ఆ, నీ పేరు సత్తి కదూ? అయ్ బాబాయ్, అవును. నేను చిట్టిని. చిట్టా? ఆ, అయ్ బాబాయ్, అదేంటండి ఆడి కోసం ఎదుగుతుంటే మీరు తగిలేరేంటి? మీకు విషయం తెలుసా? మన బుజ్జిగాడు హైదరాబాద్ వచ్చాడు. నిజమా? మీరు హైదరాబాద్ వచ్చారని తెలిసి మిమ్మల్ని ఎత్తుకుంటే ఆడు ఇక్కడికి వచ్చాడు. ఆడిని ఎత్తుకుంటే నేను వచ్చాను. మీరు వాళ్ళ నాన్నగారు నెంబర్ ఇచ్చారంట కదా, అది ఆడికి ఇద్దామని నేను తిరుగుతున్నాను. మీకు బుజ్జిగాడు అంటే చాలా ఇష్టం ఉంట కదండి. అయితే నువ్వు బుజ్జిని చూసావా? చూడటం ఏంటండి బాబు, నేనే ఆయన డైరెక్ట్ గా హైదరాబాద్ బస్ ఎక్కించాను. ఇప్పుడు బుజ్జి ఎలా ఉన్నాడు? ఆడికేంటంటే ఇప్పుడే షోరూమ్ లో తీసిన బండిలో ఉన్నాడు. బుజ్జి ఏం చదివాడు? కంప్యూటర్సా, ఎంబీఏనా? మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పోనీ నీ హైట్ ఉంటాడా? నాకంటే హైట్ ఉన్నాడు, సాలిడ్ గా ఉన్నాడు. ఆ, సత్తి, నువ్వు నన్ను గుర్తుపట్టావా? సగం సగం గుర్తుందండి, ఎందుకంటే నేను ఇప్పుడు పక్క ఇదిలోనే ఆడుకున్నాను కదా. ఆ ఇంజనీర్ గారికి నలుగురు గుర్తులు అవడం వల్ల ఎక్కువగా అక్కడ ఆడుకోవాల్సి వచ్చింది. చాలా థ్యాంక్స్ సత్తి, మమ్మల్ని ఇద్దరిని కల్పన కోసం తిరుగుతున్నావు. తిరగడం కాదు, మిమ్మల్ని ఇద్దరిని నేనే కలుపుతా. షూ, నీ నంబర్ నాకు ఇవ్వు. ఈ రోజు నుండి మన ఇద్దరు కలిసి వెతుకుదాం, ఓకేనా? డన్. yes. నేను చెప్పకపోతే మీకెలా తెలుస్తుందిలే. నా సిటీ ఎక్కడికెళ్ళమ్మో ఓడిసేస్తున్నామో. ఏండే ఎన్న మాట్లాడే. ఐ లవ్ యూ అండి. పళ్ళు రాలిపోతాయి ఎదవా. పెట్టు. చిట్టి తింది. Stupid fellow. అక్క, నాకొక డౌట్. కొంపతీసి మన ఇంట్లో ఉంటున్నాడే రజనీకాంత్, వాడేనేమో. రేయ్, ఏయ్ నువ్వేనా రాంగ్ కాల్ ఇస్తోంది? రాంకాల ఎన్నా రాంకాల్ చెప్తా నీ పని. ఇది నాది కాదు. అమ్మ నా కొడుక. ఏండే ఎత్తండి, ఏమైనా మాట్లాడండి, అదే పోలే. ఒక పాట పాడండి. నీ అబ్బా, నా ఇంట్లో ఉండి నాకే సైట్ వేస్తావురా? చేపల బస్తీకి పంపిస్తాను. ఏం చేద్దాం ఇప్పుడు? బ్రహ్మాజీ, ఆ రూమ్ లో ఉన్నాడే తమిళోడు, అని చంపేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో వెయిటింగ్. నువ్వు అను, అన్న వెళ్ళిపోక వేసేద్దాం. అక్క వద్దే వాణ్ణి పెట్టుకుందామే. ముందు నువ్వు తెలుగు నేర్చుకో, ఆ తర్వాత పెట్టుకుందు గాని. ఏయ్, అన్నయ్య వస్తున్నాడు. రే బ్రహ్మాజీ, అన్నా రండి రా వెళదాం. నువ్వు వెళ్ళన్నా, నేను వచ్చేస్తాను. అరే మీరు వెళ్ళండి రా. రేయ్, తీయండి రా రాడ్లు. రేయ్, మొత్తం తలుపులన్నీ వేసేయండి. ఈ రోజు ఆ సాంబార్ గడ అయిపోవాలి. ஏய் என்னடா பண்ண போறீங்க? இந்த ராட்ஸ் என்னடா டேய்? என்னடி இவ்ளோ பெரிய கத்தி? కాంపతీస్ మర్డర్ గన్ ప్లాన్ చేశారా? వీడు నాకు సైట్ కొడుతున్నాడు. అమ్మాయి గారికి సైట్ కొడతారా రే?
ఇప్పుడు మామూలుగా తన్నే ఒకసారి నా షూ కేసు చూడండి. నెక్స్ట్ ఎవడొత్తే అని దీంతో తంత సంపేస్తే సంపేయండి రా. నేను మాత్రం కనీసం ఒక్కడినైనా పట్టుకెళ్ళిపోతా. ఏయ్! చంపేస్తారా వాడు చంపేస్తారా రాస్కల్స్. వాడు వదిలిపోరారా చలే నీ చేతులు కత్తింటమా వెళ్ళు అవుట్ గెట్ అవుట్. అరే సిల్లీ ఫెలా, ఆ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోరా. వాళ్ళని చంపేస్తారు. నీ వల్ల నా స్టోరీ మొత్తం మారిపోయింది డార్లింగ్. సొంత చిట్టే నన్ను మర్డర్ చేయాలని చూస్తుంది డార్లింగ్. ఒరేయ్, నువ్వు ఎప్పుడైనా మర్డర్ చేసావా? లే డార్లింగ్. తుత్తురికే అలాంటి అడివి నన్ను మర్డర్ చేయడం నువ్వు ఎందుకు ఒప్పుకున్నావురా? అదే నాకు అర్థం కావట్లేదు డార్లింగ్. మూర్ఖత్వం రా నీకు, మూర్ఖత్వం. కరెక్ట్ డార్లింగ్. ఆ మూర్ఖత్వమే నన్ను కాపాడుతుంది. అందుకే నీటికి వచ్చి పడ్డా. శివన్నతో కలిసి మీరంతా ఓ రెచ్చిపోతున్నారు. ఒక్కొక్కరిని ఏరేస్తాం. ఇలా శివన్న గాని చూడాలనుంది. శివన్న మనుషుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చేయండి. కరెక్ట్ గా ప్లాన్ చేయండి. కంట్లో పొడి చేయాలి. ఇంతకీ ఆడెక్కడున్నాడు రా? துக்கள் சிரிக்கும் நிலத்தில் தித்திக்கும் நினைப்பை விதைக்கும் பொன்மகள் வந்தாள். ఏం వందాల్ పది చూద్దాం. பொருள் கோடி தந்தாள். వీడా பொன்மகள் வந்தாள். பொருள் கோடி தந்தாள். பூமேடை வாசல் பொங்கும் தேனாக. అన్నయ్య మధ్యలో ఆడేందుకు? అన్నయ్య వీడి గోల్ ఏంటో చూడు. ఈ తమిళ పాటలు భరించలేకపోతున్నాను. ఈ సాంబార్ గాడిని బయటికి పొమ్మను. ఏంటి సాంబారా? లేదో అన్ని మూసుకుని కూర్చోమని చెప్పు. నేను సాంబార్ కదే, నువ్వే గొల్టీ. పోరా పుస్కి. పుస్కియా చైనీస్ మొహం నువ్వు. చనువిచ్చాను కదా అని ఎక్స్ట్రాలు చీత్రరే చీరేస్తాను. ఇలా రివర్స్ అయిపోయావు డార్లింగ్. నువ్వు వెళ్ళమ్మా. అది పోలే డార్లింగ్. నువ్వు నన్ను కొట్టినందుకు నేనేం ఫీల్ అవట్లే. నువ్వు బాధపడకు. నిన్ను కొట్టినందుకు కాదురా, అది ఈరోజు నన్ను అన్నయ్య అని పిలిచింది. ఆ పిలుపు విని ఎన్ని సంవత్సరాలైందో. పోలే డార్లింగ్, నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఎక్కడ్రా? అండర్ అని చెప్పాను కదా మాయా. ఫోన్ మాట్లాడదు పెట్టే. నీ మెంటల్ నా కొడుకు. చెప్పు డార్లింగ్. నిజంగా నా చెల్లెలంటే నాకు ప్రాణం. చిట్టి గారు ఉన్నారండి? నిజం. హాయ్ సతీ. మీరు చెప్పినట్టే పేపర్లో యాడ్ ఇచ్చాను. ఒరే బుజ్జి, నువ్వు ఎక్కడున్నా వచ్చే, చిట్టి వెయిటింగ్ అని. చాలా థ్యాంక్స్ సతీ. నాకైతే బుజ్జిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. అవును, మీరిద్దరు కలిసి ఫోటో ఏదైనా తీసుకున్నారా? ఫోటో అంటే తీసారు కానండి, మన కెమెరా కాదండి. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం? నా దగ్గర ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి, రండి చెప్తాను. రండి. గత 12 ఏళ్ల ఎడబాటు తర్వాత బుజ్జి ఇక్కడే మన హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసి తనని ఎలా పట్టుకోవాలో తెలియక, ఎలా కలుసుకోవాలో తెలియక మన రేడియో మిర్చికి వచ్చారు బుజ్జి దిల్ కా ధడ్కన్, చిట్టి మరియు అతని ఫ్రెండ్ సత్తి. ఎక్కడున్నావురా? నేను సత్యన్ రా. నువ్వు ఎక్కడున్నా సరే రేడియో మిర్చి ఒకసారి వినరా. నువ్వు చిట్టి గురించి ఏం టెన్షన్ పడకరా. చిట్టి నా దగ్గర ఉందిరా. ఒరేయ్, చిట్టితో మాట్లాడరా. బుజ్జి బుజ్జి బుజ్జి, వేర్ ఆర్ యు? వేర్ ఆర్ యు? ఈరోజు మా పెళ్లి రోజు. ఒకప్పుడు ఇదే రోజు నేను మా ఆవిడ గుడికెళ్ళాం. వాళ్ళు నా మూలంగా చనిపోయిందని నా చెల్లెలు నా మీద అసహ్యం పెంచుకుంది.
అవునరా శివనంతా కలిసిపోయాడు. సెట్ అయిపోయింది. ఏంటి నా కొడుకుని? లఫకినాయరా రేయ్, వాళ్ళిద్దరూ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. నాకు ఎందుకురా చెప్పలేదు? డార్లింగ్, డార్లింగ్, చెప్పు. అది పోలే వదిలే విట్టే డార్లింగ్. డేయ్ నీ పోడా. బుజ్జిగాడు శివన్న కాంపౌండ్ లో దూరాడా? అవును. ఈ యాంగిల్ కొత్తగా ఉందిరా. ఇవాళ లేకపోయింటే శివన నేసేవాళ్ళం. ఆడ అటువైపు ఎందుకు జంప్ అయ్యాడో ముందు ఫోన్ చేసి కనుక్కో. ఏంటి కనుక్కునేది? ఎప్పుడు ఫోన్ చేసినా అంటరౌండ్ అన్నాడు. ఆడు మనకే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు, నాకేం తెలుసు? ₹1 పెట్టి కొనుక్కుని మనమే శివన్న గడికి ఆయన బాడీ గార్డ్గా పంపినట్టుగా ఉందిరా. నేను చాలా సార్లు నమ్మక ద్రోహం చేశాను. అబ్బా, ఈ యాంగిల్లో ఎప్పుడు చేయలే. ఎట్టంటోడిని ఇంకా ఉంచకూడదురా. ఆ శివన్న గడి కంటే ముందు ఇన్నేసేయాలి. రేయ్, మాచిరెడ్డి ఎక్కడ? తెలియదన్నా. ఎక్కడ కనిపిస్తే అక్కడే నరికి పారేస్తానని చెప్పు. అలాగన్నా. అప్పటి పోడు పోడు నువ్వంటే పోడు. నాకు అస్సలు నచ్చదు, తెలుసు. యా కానీ ఈరోజు కొంచెం నచ్చా. మా అన్నని కాపాడమని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఖచ్చితంగా కొడతానంటే ఒక మాట చెప్తాను. చెప్పు. మరి నువ్వు కొట్టాలి. అస్సలు కొట్టను, చెప్పు. ఐ లవ్ యూ. நான் உன்னை காதலிக்கிறேன். ఏదో చెప్పు. ఊహను ఊహను అనవే అను. మంచి మూడ్ లో ఉన్నాను కాబట్టి బతికిపోయావు. బచ్చగా సాలా మళ్ళీ కాలు ఇచ్చేసేదాన్ని. మోహన్ చూడు. ఏయ్, నువ్వు కుంటోడుగానే బాగున్నావురా రే. రే హౌలే కెల్లా, ఇటు రారా. డార్లింగ్, ఏం చేస్తున్నావురా అక్కడ? ఏదో నా ప్రయత్నాలు ఏదో నేను చేస్తున్నాను డార్లింగ్. మెల్లగా దాంతో ఐ లవ్ యూ చెప్పించడానికి ట్రై చేస్తున్నాను. నా చెల్లెలు నీకు ఐ లవ్ యు చెప్తే ఏం చేస్తావురా? చెప్పరా. నరికేస్తా. ఏమన్నావు? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. అది ఐ లవ్ యూ చెప్పిన మరుక్షణం నరికేస్తాను దాన్ని.